అందరికీ నమస్కారం. నేను మీ రిషితా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ tupaki.com. సో ఎప్పుడైనా టెడ్డీ బేర్తో యాక్షన్ సీక్వెన్సెస్ చూసారా? సో ఇప్పుడు బర్త్డే టీం మనతో పాటు ఉన్నారు. దాని విశేషాలేంటో మాట్లాడుకొని తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే సార్, ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. సో ఇట్స్ అన్ హానర్ టు ఇంటర్వ్యూ సార్. మీరు చాలా వరకు ఇప్పటివరకు చేస్తున్నారు. సో యాక్చువల్లీ మీతో నాకు ఒక మెమరీ కూడా ఉంది. సో తర్వాత చెప్తాను అది. యా, యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో, నేను కూడా ఆర్టిస్ట్నే. సో మీరు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీలో చేశారు కదా, సో ఆ టైంలో నేను కూడా దాంట్లో రోల్ ప్లే చేశాను. సో వీ హ్యాడ్ అన్ సెల్ఫీ అనమాట. యా, అప్పుడు కలిసారా? యా. సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ అయింది వచ్చి, అండ్ ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నారు. కొద్ది రోజుల వరకు గ్యాప్ తీసుకొని మళ్ళీ టీవీ షోస్లో రెగ్యులర్గా కనిపిస్తున్నారు హోస్ట్ లాగా. సో సడన్గా ఎందుకు ఈ చేంజ్ అంటే మూవీస్ నుంచి గ్యాప్ తీసుకొని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ నుండి స్మాల్ స్క్రీన్ వరకు హోస్టింగ్? ఆర్టిస్ట్కి నాట్ చిన్న స్క్రీన్, బిగ్ స్క్రీన్. ఏంటంటే ఈ మధ్యకాలం షూటింగ్స్లో బిజీగా ఉండటం వల్ల అండ్ టీవీకి బిజీగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఇలాగే ఇంటర్వ్యూకి వచ్చాం. అంటే జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఒక ఈవెంట్ చేస్తారు, అక్కడికి వెళ్తాం, మాట్లాడతాం, అయిపోయింది. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలాగా మేమంతా రావటం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సినిమా బడ్డీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే విషయానికి, డైరెక్టర్ గారు ఆయన ఇది 6వ సినిమా అనుకుంటాను. ఆయన ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన ఏంటంటే, మేము థాయిలాండ్ షూటింగ్ వెళ్ళాం. లొకేషన్కి వెళ్ళగానే ఆ రోజు నాకు షూటింగ్ లేదు, వాస్తవంగా చెప్పాలంటే. తొందరగా అయిపోద్దేమో సీను, అలీగారితో మళ్ళీ ఇంకో సీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు షాట్లు తీస్తున్నారు, బొమ్మది మన బడ్డీదిను సిరీస్ది తీస్తుంటే, అయ్యో మనం ఆయన లొకేషన్ పిలిపించాం ఏమైనా అనుకుంటారేమో అని మేము షూటింగ్ చేస్తున్నాం. ఫ్లోటింగ్ మార్కెట్ అది. అక్కడ చైర్లు వేసి మసాజ్ చేస్తున్నారు. సార్ ఇట్లాంటి సార్ అని తీసుకెళ్ళి ముందే అమ్మాయికి డబ్బులు ఇచ్చారు, నాకు తెలియదు. 2 అవర్స్ సార్కి మసాజ్ చేయన్నారు. 2 అవర్స్ నుంచి నొక్కుతూనే ఉంది కాళ్ళు. ఇది జనరల్గా నొక్కితే నిప్పు పోతుంది, ఆ నొక్కుడికి నిప్పు ఎక్కువైపోతుంది. నాకు తెలియదు. తర్వాత డైరెక్టర్ గారు వచ్చి, సార్ సారీ సార్, ఇవాళ మీకు షూటింగ్ లేదు, ప్లీజ్ సార్ వెళ్ళిపోయారు. అంత మంచి ఆయన. సో ఈ కథను తీసుకొని ఆయనకి ఈ కథ మీద ఉన్న ఒక కాన్ఫిడెంట్, అండ్ తర్వాత నిర్మాత గారికి ఆయన మీద ఉన్న కాన్ఫిడెంట్, తర్వాత ఈయన మీద ఉన్న మా శిరీష్ మీద ఉన్న కాన్ఫిడెంట్, ఈ బడ్డీ మూవీ. సో ఈ బడ్డీ మూవీ మేము హైదరాబాద్లో చేసాం, చెన్నైలో చేసాం, థాయిలాండ్లో చేసాం, ఇంకెక్కడ చేసాం? వైజాగ్లో కూడా చేశారా? ఓకే, గోవాలో చేయలే? ఓకే. సో ఇన్ని చోట్ల ఈ సినిమా జరిగింది. ఈ సినిమాతో పాటు నేను చేసింది డబుల్ స్మార్ట్ శంకర్ ఒకటి, సరిపోదా శనివారం ఒకటి, ఓ భామ అయ్యో రామ సుహాస్ది ఒకటి, ఆ తర్వాత రేపు 2వ తారీఖున ఉషా పరిణయం అదొకటి, తర్వాత హిందీ ఒకటి, కన్నడ ఒకటి చేస్తాను. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నారు అన్నమాట. నేను 6 లాంగ్వేజ్ చేశాను: హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, నేపాలి. ఓకే. నేపాలి రీసెంట్లీ. దెర్ ఈస్ 3.5 crores పీపుల్ నేపాల్లో. వాళ్ళకి 2 కమ్యూనిటీస్ తెలుసు, ఒకటి బ్రహ్మానందం, 2 నేను. గ్రేట్. అందరూ యాక్ట్ చేసిన ఆర్టిస్టులు చెప్పారు, మీ ఇద్దరే తెలుసు సార్, మాకు మీ పేర్లే తెలుసు, మీరు ఉన్నారంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం అని చెప్పడం జరిగింది. ఆ నేపాలీ హీరోయిన్ అక్కడ సూపర్ స్టార్ అంట, ఆవిడే ప్రొడ్యూసరు. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అంట సినిమా. అది సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ సినిమాతో వచ్చేస్తున్నారు. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్ ఫన్ జోన్ లో వెళ్తుందా? డెఫినెట్గా ఫన్ జోన్. అందుకే కదా మమ్మల్ని పెట్టుకున్నారు, ఫన్ కావాలనే కదా. బడ్డీతో ఫన్ ఉంటుంది, మాతో ఫన్ ఉంటుంది, మా ఇద్దరి మధ్యన ఫన్ ఉంటుంది. చాలా అలీ గారు సీరియస్ సిచ్యువేషన్ మధ్యన ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, బట్ కథ నుంచి బయటకు వెళ్ళకూడదని ఆయన ఒక క్యాప్టెన్గానే పెట్టాం. సో వేరే సినిమాలాగా ట్రాక్ అంటూ ఏం లేదు, ఆ క్యాప్టెన్గానే వస్తారు. కానీ ఆయన వస్తున్నంత సేపు మన పాత వింటేజ్ అలీ గారిని చూసినట్టే ఉంటుంది. డైలాగ్ లేకపోయినా జస్ట్ ఆయన ఎక్స్ప్రెషన్స్తో నవ్వించగలరు, ఆయనకి డైలాగ్ అనేది బోనస్, ఎక్స్ప్రెషన్తోనే సగం కామెడీ పండించగలరు.
ఓకే, మీరు కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వస్తున్నారు కదా, లాస్ట్ ఊర్వశివో రాక్షసివో, ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అది నేను ఎప్పుడు ప్లాన్ చేయను, ఎప్పుడు ఈసారి త్వరగా అనుకున్నా. సో ఊర్వశివో రాక్షసి నవంబర్ రిలీజ్ అయింది, మార్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి జూన్ అయిపోయింది, సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేస్తుంది. అసలు ఈ ఇయర్ మనం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అనుకున్నా, ఎందుకు అవుద్దో నాకు తెలీదు, ఇటు తిరిగి డిలే ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఏంటి నా డైరెక్టర్ని అడిగితే, బ్రో 3200 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి, 3G షాట్స్ ఉన్నాయి, అది చేయడానికి టైం పడుతుంది. అండ్ మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ ఆ టెడీ బేర్తో కనెక్ట్ రాకపోతే టెడీ బేర్తో కనెక్ట్ అవ్వం, రియల్ హ్యూమన్లా ఉండదు అది. సో దాన్ని యానిమేట్ చేయడానికి టైం పడుతుంది, ప్లస్ ఒక ఫ్లైట్ గీట్ అన్ని తీసుకుని పెద్దగా చేసాం. సో చేయడానికి టైం పడుతుంది అన్నాడు. ఓకే బ్రో ఫైన్, టైం తీసుకో, బట్ ఆడియన్స్కి అయితే మనం మంచి సినిమా ఇవ్వాలని చెప్పి వెయిట్ చేసాం. సో ఆ గ్యాప్స్ అనేవి ఐ ప్లాన్ చేసుకునేవి కాదు, బట్ యూజువలీ నాకు ఐ లైక్ టు టేక్ వన్ ఫిల్మ్ అండ్ ట్రావెల్ విత్ వన్ ఫిల్మ్ అంటున్నా. So Pushpa is taking this much time, you should take at least this much time. అంత లెవెల్ ఫిల్మ్స్ చేయట్లేదు, బట్ స్టిల్ ఐ లైక్ టు ట్రావెల్ విత్ వన్ ఫిల్మ్. నా ఫిల్మోగ్రఫీలో ఐ థింక్ దిల్ ఓన్లీ బి 20 ఫిల్మ్స్, బట్ ఐఎమ్ ఓకే. బట్ మెమరబుల్ ఫిల్మ్స్ చేయాలా, అయ్యేలా గుర్తుండిపోయేలా ఉండాలనేదే నా ప్రయత్నం. ఓకే, ఈ మూవీ చూస్తుంటే మనకి ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎప్పుడైతే టీజర్ వదిలేశారో అప్పటి నుంచి ఇంగ్లీష్ సిరీస్ టెడ్ ఒకటి మనకు గుర్తొస్తుంది. అండ్ తెలుగులో కూడా రీసెంట్గా ఆర్యన్ గారు చేశారు కదా టెడ్ బేర్ అనేది. సో అదే వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు కదా, అంటే డబ్లో కూడా మేము చూసాం కదా, తెలుగులో చూసాము. సో సో అందుకే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది ఈ స్టోరీ అనేది. ఇంగ్లీష్ టెడ్ మీరు చూసారా? కొంచెం చూసాను. బూతులు మాట్లాడుతుంది. అవును, కొన్ని టెడ్డీ బేర్ లో చాలా సెన్సిటివ్ థింగ్స్ అని చేస్తుంది. మా టెడ్డీ బేర్ అలా కాదు, చాలా క్లీన్, చాలా నీట్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిల్మ్ ఇది. హాలీవుడ్ లో తీసిన టెడ్ అలా కాదు. ఆ సినిమాలో విలన్ లేడు, దాంట్లో విలన్ కి అటాక్ అయ్యేం లేవు. ఒక మాట్లాడే టెడ్డీ బేర్ అన్న కాన్సెప్ట్ తీసుకుని ఫ్రెష్ గా ఒక కొత్త కథ మన ఆడియన్స్ కి ఎక్కేలాగా, దాంట్లో ఆత్మ వస్తుంది ఏం చెప్పలా. హాలీవుడ్ వాళ్ళు జస్ట్ ఒక టాకింగ్ టెడ్డీ బేర్ పెట్టారు, బట్ మనకేంటంటే ఒక బొమ్మలోకి జీవం ఎలా వస్తుంది, ఎలా మాట్లాడుతుంది, అది ఎలా కుదురుద్ది, అది బొమ్మ లేకపోతే రియల్ పర్సనా అన్న జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ మన ఆడియన్స్కి సూట్ అయ్యేలా ఒక కొత్త కథ వేసుకుని చేసాం. సో ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ టెడ్ ఆర్ ఈవెన్ టెడ్డీ. అది టెడ్డీ ఆల్సో. ఓకే, హాయ్, మీరు ఐ థింక్ మోడలింగ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు కదా, సో హౌ డిడ్ దిస్ ట్రాన్సిషన్ టు యాక్టింగ్ హ్యాపెండ్? I never wanted to be an actor actually, because I never thought I could do it, honestly. But I think my team told me that, you know, there is, you can either go back home or you can continue modeling. And going back home would have meant getting back to dentistry, my degree. And after Miss India, after all of this, I was like, no, I don't want to go back. That's because once you are doing creative work that you're meant to do, you cannot go back, because it depends on the person you are, actually. So I, as a person, am somebody who likes to be creative and artistic, basically, because that's just who I am. I paint also, I dance, I sing also. So there's a lot of things that I've been doing growing up. So acting was just a natural transition into a career. And once I did it, once I started auditioning, it didn't just happen. I was not offered it on a platter, of course. Everybody has to work hard for it. So I took a few workshops. I met lots of casting directors. Luckily, post-lockdown is when I was locked for a film before, but then that film didn't end up happening. It was actually opposite R. Madhavan. I was playing the lead opposite him. But because of the screen age gap, which was looking a bit too much, which is why I was taken off the film. Because I was very young back then. I'm talking 2019. Oh, 2019. So it's been a while. Okay, yeah. Yes. So I was so heartbroken and I was like, what have I done, God? This was like, you know, I'd worked so hard to get that film. The audition was only a 7-page long scene and single take. So it was quite a process and lots of girls were shortlisted. I ended up getting it. But after the lockdown, so that film kept me going throughout lockdown. Okay. Because I was like, okay, now I have something, I will go back. And because everybody was depressed, that time, like people were so low, like nothing was certain, right? So career wise, especially in our career, if we don't, like, this is our bread and butter, right? Yes. So when I came back, I was told,
sorry, it's not happening. I was so distraught. I thought I should just give up because it's so painful to work so hard and then it being taken away after 1 year of being with the film. So then anyway, that happened, but as luck would have it, that film has still not released. It never ended up finishing only because of some issues. So now in retrospect, I can say that thank God. Thank God I didn't finish shooting it because it would have been a waste of everybody's time. And yeah, and now I feel grateful. So I never question God's plans anymore. So everything has happened. That's why I'm here. That's why I'm doing what I'm doing because it was always meant to be. So yeah. Oh, that's great. How crucial is your part in this movie? I'm the reason why the hero does all the action sequences and everything. Okay. In the story, yeah. So that's actually the role is such where I'm playing an air traffic controller and he's a pilot. So we both connect in the over Skype. No, we don't Skype. No, Sky I said. Sky, yeah. So we have fallen in love in the film through our voices. We have fallen in love with the voice of the other person and who they are, and we've never seen each other. And then when they finally decide You to called it meet, their story. No. I'm just briefly saying that it's It's okay. it's not. క్లైమాక్స్ సీన్ చెప్పేసో దీని నుంచి పడిపోయా దాని నుంచి చెప్పేసో Who is Guys, going watch, to kill watch, who? watch. అన్ని చెప్పి No, nobody kills anyone. What are you talking about? There's a teddy in the film? What? No, but my part is a very sweet part and it's something I really enjoyed playing. It was as true to who I am in real life. It's a very sweet character and he's doing all the difficult part in the film. I'll be very honest. My part was nothing in this. Every part is important. These two, their chemistry as villain and hero is to die for. It's to die for. So it's a very family friendly film again. So the romantic track is not discovered to the point where it's uncomfortable for younger audiences to watch. It is very family friendly. You can go out on a Sunday, on a Monday, on a Tuesday, watch with your family, have a nice dinner, and it's a sweet film like that. షీ షార్ట్ ఫర్ హర్ పోర్షన్ అండ్ షీ ఫర్గాట్ షీ డస్ నాట్ నో తన సీన్లు ఏమున్నాయి ఎంతో తెలియదు నేను సినిమా మొత్తం చూసాకే ఐ మెసేజ్ రీఅష్యూరింగ్ సేయింగ్ యువర్ క్యారెక్టర్ ఇస్ టర్న్ అవుట్ వెరీ నైస్ ఇట్స్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇట్స్ వెరీ క్రూషియల్ టు ద ఫిల్మ్ సో యూ కెన్ కాన్ఫిడెంట్లీ కమ్ అండ్ ప్రమోట్ సో డోంట్ థింక్ బికాస్ ఆ స్టోరీ నేను మొత్తం ఓపెన్ చేయలేను అంటున్నా యా లైక్ యూ మే హ్యావ్ అ ఫీలింగ్ ఎందుకంటే తన బిట్ ఇద్దరు కలిపి సీన్స్ తక్కువ నేను అన్నట్టు మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. అసలు మా ఇద్దరు కలిసి షూట్ చేసిన సీన్స్ తక్కువనే సో లేవు అని అనుకోదు నీ ప్రెజెన్స్ లేదు అనుకోదు త్రూ అవుట్ నీ క్యారెక్టర్ వల్లే కథ ముందుకు వెళ్తుంది సో నీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అందంగా వచ్చింది and full hype ichi confidence ichi now we put the interviews kuda kurcho He's very sweet. After every dubbing session he was telling me I've seen the film, it's coming out very nice, relax, you should be, because he knows I'm also like him. We are both very similar when it comes to, we are both Geminis by the way, and we both think we're perfectionists, and we also try to outdo ourselves. Like we have too many expectations from ourselves, right? Like which is a good thing also, it helps us perform better. Yes. But because he knows me, he was reassuring me every time. He was like, chill, just calm down, you're good. ఓకే నైస్. హాయ్ అజ్మల్ గారు. Hi. యా అంటే మిమ్మల్ని చూడగానే మాకు రంగంలో ఆ క్యారెక్టరే గుర్తుకొస్తుంది. చాలా అంటే రిజిస్టర్ అయిపోయారు ఆ క్యారెక్టర్ నుంచి. సో ఇప్పుడు ఈ సినిమాలో మీరు చాలా వర్స్టైల్ రోల్స్ ప్లే చేశారు, పొలిటీషియన్, సైకో కిల్లర్. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? See, you just told me about Rangam. People know me because of Rangam over here, and they really don't want me to do more of Telugu films. Yes. I'm doing good in Tamil and in Malayalam, and I always want to do bigger films in Telugu and a very good character. Why? Because when my career started, I was so lucky to get a lot of good directors, and in between I just went for my higher studies and came back and all. So now I just want to do more of good characters in good movies with good technicians and artists. So that's how I ended up in this film. It's a bigger, I mean, Studio Green is like Yash Chopra in South Indian film industry. So being a part of, he have called me for his film earlier also, so I cannot do that because I was doing some other films. And I really liked the character. When the writer came and narrated me the character, I was just focusing on a different,
I'm in a different point of my career right now. So my focus is entirely different. So at that point, this guy came and narrated me the script, and I really enjoyed this character. Very powerful, and the way he does the things is a little bit cranky, and whatever he does have a meaning in the film. And she's doing a wonderful character. Actually, this movie happens just because of him, because of her. I mean, even I was just watching him, the way he molded up, and the movies which he's doing. I'm so happy for him. Why? Because we have met in parties and all, 2-3 times, couple of times, and more of him. I am a friend of Arjun. So we both met in parties, and when I came to him that okay, this is Arjun's brother, I felt like wow, I got my brother kind of a feel. So and after that, when this movie started, we had a lot of fight sequences and all. When we come face to face and all, we enjoyed a lot. We have a good timing, and I just want that when we have a fight sequences and all, the choreographer should be there. But at the end of the day, the person who is standing opposite to us should have the proper timing and all those things. Then only we can enjoy it. Otherwise, it can be ended up in kind of a lot of other things, clumsy and all those things. But had a wonderful team and enjoyed working in this film. But I want to publicly thank him, despite being a leading hero, after playing leading hero roles also in Telugu, he still, didn't limit himself and agreed to play antagonist role. So I'd like to thank Ajmal. Of course, in the pre-release function, again I'll say it, but I really appreciate him for taking it. It's a huge plus from like how you saw, మీరు చూసినట్టే రంగం సినిమాలో చూసినప్పటి నుంచి I was like stunned. ఎవరి కొత్త యాక్టర్ వావ్ అనుకున్న తర్వాత రచ్చ సినిమా చూసిన తర్వాత ఆయన చేసిన తెలుగు సినిమాలన్నీ ఆయన కెరీర్ ట్రాజెక్టరీ ఫాలో అవుకుంటూ వచ్చాను. ఈ ట్రైలర్ లో కూడా ఆయన చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. అసలు సినిమాలో చూడండి, సినిమాలో ఎంత క్రూరంగా ఉంటాడో, రియల్ లైఫ్ అబ్సల్యూట్ ఆపోజిట్, సాఫ్ట్ పర్సన్. బట్ కెమెరా రోల్ అయిన వెంటనే సడన్ గా ఇలా ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి కెన్ జస్ట్ షిఫ్ట్ ఇన్ టు దట్ విలనీ సైడ్ అంటున్నా. మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ సో సాఫ్ట్ తగిలిందా డబ్బే అని తగిలిందంటే మామూలు ఇంకా ఫైట్లో తగులుతుంటే నో బీ కేర్ఫుల్ దిస్ దట్ ఈవెన్ వెల్ ఫైట్ ఐ సెడ్ నో పర్లేదు, యూ కెన్ కమ్ క్లోజ్ అండ్ హిట్, ఇట్స్ ఓకే, టేక్ దట్ ఛాన్స్. అండ్ బట్ ఈ లైక్ అల్టిమేట్ సాఫ్టీ ఇన్ హార్ట్, బట్ ఇన్ రియల్ బట్ ఆన్ స్క్రీన్ యూ కెన్ రియలీ ఫీల్ దట్ విలనిజం అంటున్నా. ఇన్నిసార్లు డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక 5-6-7 సార్లు చూసాను, బట్ ఎవ్రీ టైమ్ ఐ పాజ్ ఇన్ హిస్ సీన్ I feel he has terrific screen presence, and he's a huge plus to our film. First time I saw him was on my first day of shoot. Their fight sequence was going on, and I saw him on the monitor first. And directors were showing me a few rushes of before the scene that had happened, and I had never met him before, never met him also before. It was my day one. I was very intimidated. That scene I saw, I got even more intimidated. I was like, who are these people? Because obviously it's like they're playing a character, right? Then I met them off screen, which was when the camera was not rolling. I was like, it took a little while to get warmed up, but I was like, oh, they're so sweet, both of them. Like it was, again, as he said, you are very You keep quiet. In the other interview you called me arrogant. No, I called you a coconut. He's a coconut. He's got a hard shell but a very soft interior. Nice. Yeah. Nice example. Okay. అంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే థ్రెడ్ మొత్తం గ్రాఫికల్ క్యారెక్టర్ కదా. సో అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏం చేసినప్పుడు పర్సన్ మనం ఇమాజినేషన్లో ఉండి చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ కథ చెప్తున్నప్పుడు ఫైనల్గా సినిమా ఎలా ఉండదు అలాగే ఊహించుకున్నా. ఒక మనిషి మాట్లాడుతున్నట్టు, ఫైట్ చేస్తున్నట్టు. టెక్నికల్గా ఎలా తీస్తారో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఒక స్మాల్ పర్సన్ తీసుకొచ్చి ఆ పర్సన్కి టెడ్డీ బేర్ గెటప్ వేసి దానికి గ్రీన్ డాట్స్ పెట్టి యానిమేట్ చేయించారంటున్నా. సో చేస్తున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకుంది వస్తా లేదా నాకు తెలీదు, ఎందుకంటే జస్ట్ ఒక ఎంటీ పాయింట్లోకి చూసి మాట్లాడుతున్నాము అండ్ బట్ స్టిల్ చూసినప్పుడు ఏదో క్యూట్గా అనిపించింది అంటున్నా. బాగుంది అనిపించింది, బట్ ఐ కుడ్ నాట్ జడ్జ్ ఫుల్లీ. సో అందుకే నాకు చిన్న క్వశ్చన్ మార్క్ ఉండింది, ఎలా ఉంటుందని. సీజీ మీరు అన్నారు కదా ఎందుకు టైం పట్టిందని, ఆ సీజీ అంతా చేశాక డబ్బింగ్ అప్పుడు మళ్ళీ సినిమా చూసుకున్నా. కథ వింటున్నప్పుడు నేను ఊహించుకున్నప్పుడు ఎలా అయితే ఉండిందో ఐ గాట్ ద సేమ్ ఫీల్. సో ఇట్ వాజ్ నాట్ మేజర్లీ టెక్నికల్. ఏదైనా ఒక యాక్టర్ అయినా చూసి మాట్లాడాలి, బట్ కళ్ళు లేని పర్సన్ చూసి ఇప్పుడు కళ్ళలో చూసి మాట్లాడడం, అదర్ యాక్టర్ చూసి మాట్లాడడం ఈజీ. ఇట్ ఫీల్స్ లైక్ కమ్యూనికేటింగ్ టు అ పర్సన్, బట్ టు కమ్యూనికేట్ టు అ టెడ్డీ బేర్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, or does not have eyes or expressive eyes, it was a little different, but it was interesting. Process was interesting. Process kanna the output was more enjoyable.
ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్ అంటున్నా. ఓకే, Yeah. మీ ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ హై వోల్టేజ్ లా ఉన్నాయి. సో డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు? నేను అసలు 2-3 years నుంచి దానికోసం వెయిట్ చేస్తున్నాను. అంటే లాక్డౌన్ వల్ల కొంచెం ముందు సినిమా కూడా డిలే అయింది. సో అండ్ ఆ సినిమా అప్పుడు ఐ వాంటెడ్ టు లైక్ స్టార్ట్ లిఫ్టింగ్ హెవీ, బట్ లేదు, లవ్ స్టోరీ, యూనో ఆఫీస్ గోర్. సో నీ ఫ్రేమ్ చిన్నగా ఉండాలని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. ఎప్పుడైతే సెప్టెంబర్లో షూటింగ్ అయిపోయిందో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ హెవీ ఇన్ ద జిమ్. అండ్ అడుగుతున్నారు లైక్ మై ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఏంటి యాక్షన్ సినిమా చేయబోతున్నా అడిగారు. లేదు, నాకు చేయాలనుంది, నాకు రోల్ ఇస్తే అప్పుడు బిల్డ్ చేస్తానని చెప్పి నేను ఒప్పించలేను, చూస్తే ఇతను యాక్షన్ సినిమాకి సరిపోతాడు కదా అనిపించాలి. సో ఐ వాంటెడ్ టు ప్రిపేర్. ఐ హ్యాడ్ ఇంజరీ ఆల్సో దెన్, బట్ ఐ స్టిల్ సెడ్ నో అని చెప్పి ఐ లైక్ రియలీ ప్రిపేర్డ్ ఇన్ మై మైండ్. అని అంటారు కదా యూనివర్స్, నువ్వేమైనా గట్టిగా బలంగా కోరుకుంటుంది నీకు ఇస్తుందని చెప్పి. సో నా చేతిలో ఆఫర్ ఏం లేదంటున్నా నేను. బట్ ఐ వర్క్డ్, ఐ డన్ లైక్ ఇయర్స్ ఆఫ్ కిక్ బాక్సింగ్ బిఫోర్, ఐ డన్ స్టంట్ ట్రైనింగ్. ఎన్ని సినిమాలు రాకముందే చేశా. రాకముందే ఐ బీన్ ట్రైన్డ్. సో ఐ ట్రైన్డ్ ఇన్ యాక్షన్, బట్ ఐ డెంట్ గెట్ ఇన్ యాక్షన్. అప్పుడు నాకు యాక్షన్ సినిమా చేసే అవకాశం రాలా. సో వెన్ ఇట్ కేమ్ ఐ ఫైనలీ ఫెల్ట్, అబ్బా ఇప్పుడు మనకి కిక్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ అని. సో ఐ ఎంజాయ్డ్ ద యాక్షన్ సీక్వెన్సెస్. మీ అండ్ ద కొరియోగ్రాఫర్ హ్యాడ్ అ గ్రేట్ అండర్స్టాండింగ్. నేను ఆయన మనం సినిమాటిక్ ఈ ఓవర్ ద టాప్ ఫైట్స్ వద్దు సార్, కొంచెం రియలిస్టిక్గా వెళ్దాం, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎస్పెషల్లీ యంగర్ హీరోస్ అలా అన్రియలిస్టిక్ ఫైట్స్ పెడుతుంటే చూడట్లేదు అని చెప్పి వీ డిజైన్డ్ వెరీ రియలిస్టిక్ బట్ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్. సో సినిమా చూసినప్పుడు యూ విల్ సీ. బట్ ఐ ఎంజాయ్డ్ అండ్ ఐ నో విత్ ఫైట్స్ ఇంజురీస్ ఆల్సో పార్ట్, ఎస్పెషలీ వెన్ యూ డూయింగ్ రియలిస్టిక్ ఫైట్స్. మామూలుగా మనం కొడితే అందరూ ఎగిరెళ్ళిపోయేవి అయితే ఫైన్, ఐ మీన్ లెస్ స్కోప్ ఫర్ ఇంజరీ. బట్ వెన్ యూర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్షన్ దిస్ ఇన్ దాట్, దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ఇంజరీ. బట్ luckily nothing dangerous, all small nicks, cuts, pains which worth it అన్న. ఎందుకంటే ఐ బీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఒక క్షణం సినిమా తర్వాత ఆఫ్టర్ లైక్ 5 years ఐమ్ గెటింగ్ టు డూ యాక్షన్. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఐ గాట్ టు డూ ఇట్. అంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ గౌరవం ఏమో కొంచెం సీరియస్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత రామ్ కామ్స్ చేశారు, దాని తర్వాత ఒక్క క్షణం చేశారు, ఇప్పుడు యాక్షన్. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? స్పెసిఫిక్ ఏం లేదు. నేను మామూలుగా అన్ని సినిమాలు, ఎక్కువ సినిమాలు చూస్తుంటాం, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలు చూస్తుంటాం. ఒక కథ వింటున్నప్పుడు ఇది ఆల్రెడీ ఎక్కడో వినేసాం చూసేసాం అన్న ఫీలింగ్ వస్తే ఎక్సైట్మెంట్ రాదు. ఆల్రెడీ చేసేసింది మళ్ళీ చేద్దాం అన్నది. బట్ అదే కొత్తగా ఉంటే ఆకట్టుకుంటుంది. సో దట్స్ వై వెన్ నేను ఒక క్షణం థ్రిల్లర్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలే. ప్రొడ్యూసర్ కథ పంపించి విను అంటే సరే విని చూద్దాం అని ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చున్నప్పుడు పాయింట్స్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్స్ వై ఐ పిక్డ్ ఇట్ అప్. సో సేమ్ అలా ఏబిసిడి కూడా లైక్ ద ప్రొడ్యూసర్ సజెస్టెడ్ దట్ ఈ సినిమా మలయాళం రీమేక్ ఒకసారి బాగుంటుంది చూడండి అన్నప్పుడు చూస్తే ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి ఒక డబ్బున్న అబ్బాయిని స్లమ్లో పడేసి 5,000 ఉండమని చెప్పి వాళ్ళ ఫాదర్ తోసేస్తాడు. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ ఆల్వేస్ ట్రై టు పిక్ ఆన్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ విచ్ ఇస్ నాట్ ప్రెడిక్టబుల్ అన్న. నాకే సినిమాలు చూసినప్పుడు చూసిన కథే మళ్ళీ చూస్తుంటే బోర్ కొడుతుంటుంది. అలాంటిది నువ్వు ఒక 1 year ఒక కథతోటి జర్నీ చేయాలంటే ఇంకా బోర్ కొడుతుంది అన్న. సో ఐ ఆల్వేస్ ట్రై టు లుక్ ఫర్ ఫ్రెష్నెస్ while picking the scripts, which again Buddy is also pretty fresh that way. Okay. That's why I chose. రియల్ ఫ్లైట్ తీసుకొచ్చారు షూటింగ్. Oh, okay. Yeah, క్లైమాక్స్ ఇప్పుడు పైలట్ ఇది కాబట్టి లైక్ సో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ మా డైరెక్టర్ డిజైన్ చేసిన క్లైమాక్స్ కూడా ఫ్లైట్లో ఉంది. మా ప్రొడ్యూసర్ ఒక రియల్ పాత పడిపోయిన ఫ్లైట్, సర్వీస్ నుంచి తీసేసిన ఫ్లైట్ని దాన్ని ఇంజిన్ తీసేసి బట్ స్టిల్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్లైట్. ఆ ఫ్లైట్ని కొని మాకు స్టూడియోలో తీసుకొచ్చి పార్క్ చేసి దాన్ని రీడెకరేట్ చేసి వి యూజ్డ్ ఇట్ ఫర్ ద క్లైమాక్స్ అంటున్నా. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు షూట్ దట్ ఫిల్మ్. ఎప్పుడైనా వెళ్ళాలంటే చెప్పండి, మేము ఫ్లైట్ తీసుకొస్తాం. ఓకే, మీ కాంబినేషన్లో శ్రీరస్తు శుభమస్తు మూవీ వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పుడు ఈ గ్యాప్లో శిరీష్ గారిలో ఏదైనా చేంజ్ అబ్జర్వ్ చేశారా యాజ్ ఎ పర్సన్ ఆర్ యాజ్ అన్ యాక్టర్గా? యాక్టర్గా అప్పుడు ఎలా ఉన్నాడో ఇంకా ఎదిగాడు. ఓకే, అంటే చేసే విధానం. అండ్ తర్వాత అప్పుడు కొద్దిగా సన్నగా ఉండేవాడు, ఇప్పుడు మంచి సిల్వర్ స్టాలిన్ లాగా బాడీ పెంచి. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కదా, చైల్డ్ ఆర్టిస్ట్, నేను చైల్డ్ ఆర్టిస్ట్, ఇద్దరం కలిసి యాక్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే మీరు కూడా మీరు 6 years అప్పుడు చేసి సార్ నేను 4K చేశాను. ఓకే, మీరు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఆల్ దీస్ ఇయర్స్ అంటే మిమ్మల్ని మీరు యాక్టర్గా పుష్ చేసుకోవడానికి అసలు ఆ స్ట్రైక్ ఇచ్చే పాయింట్ ఏంటి సార్? అంటే అర్థం కాలేదు. వాట్ డ్రైవ్స్ అంటే
యాక్టింగ్ చెయ్యాలి అని ఇంకా ఏది ఇంకా మిమ్మల్ని పుష్ చేసుకుంటానికి ఏంటి మీ మోటివేషన్ అడుగుతుంది అంతేగా యా దట్స్ ఇట్. మోటివేషన్ ఏం లేదమ్మా. నేను యాక్చువల్గా కమెడీని అవుదామని వచ్చాను. సో నాలో ఏదో చూశారు, బాగుంది వీడు చేయగలడు అని ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను హీరోగా చేశారు. నాకు తెలియకుండానే నేను 55 సినిమాలు యాక్ట్ చేశాను హీరోగా, 55 ఫిల్మ్స్. సో ఇంకా అంటే యాక్టర్ అంటే ఇంకా తను చెప్పినట్టు చేస్తూ మా ఫుడ్ ఇదే కదా. యా సో తప్పకుండా మాకు ఇచ్చిన క్యారెక్టర్కి మేము దానికి ప్రాణం పోయాలి, అదే మా జాబ్. సో అందుకోసం ఇన్నేళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాం, కంటిన్యూ అవుతూనే ఉన్నాం. ఓకే నైస్ సార్. వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ గాయత్రి ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? In the future, there's only future will tell. And I also, as I said, that everything happens for a reason. From this film, maybe somebody spots me and gets me another project which is fit for me. And I'm always hungry for more work. So whatever comes my way, the story will be nice. And the hero, the actors, and I honestly love working with different people on different sets. It means different energies, different things you get to learn from So people. you don't want to work with us again? No, that's not what I said. I said I like working with new people. No, yeah. So I'm just looking forward to what the future has in store. Okay. Finally, what do you want to say for our audience regarding this movie, Buddy? Buddy, I like Buddy. Why? Because this movie have all the elements, not only action, comedy, love, family values, sentiments. Whatever we wanted as a, it's a, I mean, everything is there in this film. So if you go with the elder person in the family, from a kid, everyone can sit and enjoy the film. So this will be a treat for the family audience. Okay, we are waiting for it. Do you want to add up anything? ఏం చెప్పాలనుకుంటే అన్ని రివీల్ అయిపోతున్నాయని. మళ్ళీ రివీల్ అయిపోతే పొద్దున్న నుంచి చెప్పిందే చెప్పి We don't mind. You can say it again. no mean repeating and all that. సో అలీ గారిని అడుగుదాం, చెప్పండి సార్ మరి. ఆయన కూడా టైడ్ అయిపోయారు. సినిమాని చూడండి, ఆదరించండి థియేటర్కి వచ్చి. సో ఒక మంచి సినిమా చేసాం. ట్రైలర్ చూడండి, సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి. అందరిలాగే మేము కష్టపడి తీసాం, బట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని తీసాం. సో ఆ ట్రైలర్ నచ్చి ఇది మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం ఖచ్చితంగా మాకు ఒకసారి ఇవ్వండి. ఐఎమ్ షూర్ వీ విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ నాట్ డిసప్పాయింట్ యూ. If you want to be entertained, go watch Buddy. Yeah, That's what I would say. Yeah. And I candy. Okay, all the best. Wishing you all the success for everyone. Thank you. సో విన్నర్ కదా, డ్రామా, యాక్షన్, ఎమోషన్, లవ్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. తప్పకుండా అందరు థియేటర్స్లోనే వెళ్ళి చూడాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. స్టే కనెక్టెడ్ టు తుపాకీ.com.